అమెరికా అన్నంత పని చేసేసింది. డొనాల్డ్ ట్రంప్ను రెచ్చగొట్టిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాను అనుకున్నది సాధించాడు. ఇరాన్లో 300 ఫీట్ల అడుగు భాగంలో ఉన్న అణు పరిశోధనా క్షేత్రాలను బద్దలు కొట్టాలనుకుంది ఇజ్రాయెల్. కానీ వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేదు. అంత పెద్ద బాంబులు ప్రపంచంలో కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ట్రంప్ లాంటి ఫ్రెండ్ లేడని పొగిడిన నెతన్యాహు అమెరికాను ఎలాగలా ఒప్పించేశాడు. ఇజ్రాయెల్ ఇచ్చిన పక్కా సమాచారం ప్రకారం B-2 స్టెల్త్ బాంబర్లు రంగంలోకి దిగాయి. వీటి కోసం GBU-57 బంకర్ బ్లాస్టర్లను ఉపయోగించింది US. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మా సైన్యం ఖచ్చితమైన లక్ష్యాలతో ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసింది. 3 చోట్ల మేము బాంబులు వేశాం. ఫోర్డో, నతాంజ్లోని కీలకమైన అణుక్షేత్రాలపై బాంబుల వర్షం కురిపించాం. ఆపరేషన్ సక్సెస్ అయింది. మా మిలిటరీకి అభినందనలు. ఇరాన్ ఇంకా ముందుకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు ట్రంప్. ఇక అమెరికా వేసిన ఒక్కో బంకర్ బ్లాస్టర్ బాంబులు దాదాపుగా 13.6 టన్నుల బరువుంటాయి. దీని బాడీ ప్రత్యేకమైన స్టీల్ అలాయ్స్తో చేసి ఉంటుంది. కొండలను కూడా చీల్చుకొని వెళ్ళగలదు. అత్యధికంగా 61 మీటర్ల వరకు చొచ్చుకుపోగలదు. ఇందులో మందుగుండు కేవలం 2 టన్నులు మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా వేడికి తట్టుకోవడానికి, మధ్యలోనే ఒత్తిడికి గురై పేలిపోకుండా ఉండడానికి 10 పొరల కవచం ఉపయోగపడుతుంది. ఒక్కో బంకర్ బ్లాస్టర్ బాంబు ఖరీదు దాదాపుగా 120 కోట్ల రూపాయలు. దీన్ని తరలించడానికి, పేల్చడానికి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక్కో బాంబును ఇరాన్ మీద వేయడానికి అటు ఇటుగా 200 కోట్ల రూపాయలైంది. మొత్తం ఇలాంటివి 30 పేల్చింది US. మరీ ముఖ్యంగా ఫోర్డో అణుశుద్ధి కర్మాగారాన్ని తుక్కు చేసేసింది. అయితే మొదట 6 మాత్రమే అనుకున్నారు. కానీ ఒక బాంబు వేసినంత మాత్రాన భూగర్భం లోపల ఇరాన్ నిర్మించిన అణుక్షేత్రాలు ధ్వంసం అవుతాయన్న గ్యారంటీ లేదు. అందుకోసమే ఒక బాంబు వేశాక అదే ప్రాంతంలో మరో బాంబు ప్రయోగించింది. అంటే మొత్తం 120 మీటర్ల లోతుకు చొచ్చుకెళ్లి పేల్చేలా చేశారు. ఈ ఒక్క బాంబు పేలితే భూకంపం వచ్చినంతగా ఆ ప్రాంతంలో భూమి కదులుతుంది. మరి ఇలాంటివి 30 బాంబులు అంటే ఎంతటి విధ్వంసం జరిగిందో మనం ఊహించవచ్చు. కానీ ఇక్కడే అమెరికా, ఇజ్రాయెల్ కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ చాలా తెలివిగా ఫోర్డో పర్వతాల కింది భాగంలో అణుక్షేత్రాలను నిర్మించింది. మరి పర్వతాలను ఢీకొట్టి నేలకు రావడానికే దాదాపుగా 200 మీటర్లు పడుతుంది. మరి అమెరికా వేసిన బంకర్ బ్లాస్టర్ బాంబులు లక్ష్యాలను నెరవేర్చాయంటే మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే అసలు అవి ఎక్కడ మొదలై ఎక్కడ వరకు భూగర్భ సొరంగాలు ముగిసాయో ఎవరికీ తెలియదు. కానీ పర్వతాల కిందే ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘా వర్గాల చాలా ఖచ్చితమైన సమాచారంతోనే అమెరికాతో బాంబులు వేయించింది ఇజ్రాయెల్. ఫోర్డో మీదనే ఏకంగా 6 వరుసగా వేసినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఇది కూడా 400 మైళ్ల దూరం నుంచి వచ్చిన B-2 స్టెల్త్ బాంబర్లు వచ్చాయి, బాంబులేసాయి, వెళ్లిపోయాయి. మొత్తం 15 వాడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కో స్టెల్త్ కేవలం 2 మాత్రమే మోయగలదు. అందుకే 15 స్టెల్త్ బాంబర్లను వాడి పేల్చిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే వీటికి మద్దతుగా మరికొన్ని క్షిపణులను సముద్రం నుంచి కూడా అదే ప్రాంతంలోకి పేల్చిందని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం 60కి పైగా బాంబులను 3 ప్రాంతాలపై వేసి పెను విధ్వంసం సృష్టించింది అమెరికా. అయితే ఈ బంకర్లను ఇరాన్ జనరల్ రషీద్ చాలా ప్రత్యేకంగా నిర్మించాడని చెబుతారు. అల్ట్రా హై పర్ఫార్మెన్స్ సిమెంట్తో వీటిని స్టీల్ కంటే ఉక్కులా మార్చాడని చెబుతారు. కానీ బంకర్ బ్లాస్టర్లు దిగితే వేటినైనా చీల్చేస్తాయి. కానీ సరైన లక్ష్యాలను టార్గెట్ చేసి పేల్చాయా లేదా అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ అణు పరిశోధన కేంద్రాలనేవి ఓ సొరంగాల ప్రపంచంలో జరుగుతాయనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇజ్రాయెల్ చెప్పిందంటే నమ్మాల్సిందే. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్తోనే పనులు చేయడంలో, శత్రువుని దెబ్బ కొట్టడంలో ఆ దేశం దిట్ట. అయితే అమెరికా దాడి తర్వాత ఇరాన్ రెచ్చిపోయింది. వరుసగా తాను కూడా 30 బ్యాలిస్టిక్ మిసైల్స్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లు అడ్డుకోలేవు. అవి 10 ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. కొంతమంది పౌరులు కూడా చనిపోయినట్లు సమాచారం. కానీ 16 మంది మాత్రమే గాయపడ్డారు. మా ప్రజలంతా బంకర్లోనే ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అంతేకాదు ఇరాన్ ప్రయోగించిన F-5, F-14 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ సులభంగా కూల్చేసింది. ఇవి పాతకాలం నాటి యుద్ధ విమానాలు. వీటికి సరైన రక్షణ వ్యవస్థలు లేవు. దీంతో డెస్ఫుల్ ఎయిర్పోర్ట్ లో అలా గాల్లోకి లేచాయో లేదో కూల్చేసింది. ఇరాన్ గగనతల వ్యవస్థకు రక్షణ లేదు. మనం ఎలా అయితే పాకిస్తాన్ దెబ్బ కొట్టామో అదే ఫార్ములా ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఉపయోగించింది. భారత్ ఆపరేషన్ సింధూర్లో అవలంబించినట్లుగానే ముందు ఇరాన్ రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత దాడులు మొదలుపెట్టింది. కానీ ఇరాన్ ప్రయోగించే చిన్న మిసైల్స్, డ్రోన్లను సులువుగా అడ్డుకుంటోంది ఇజ్రాయెల్. అందుకే ఇజ్రాయెల్కి తీవ్ర నష్టం కలిగించేందుకు ఏకంగా బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది ఇరాన్. దీని వలన ఇజ్రాయెల్కి కూడా నష్టం జరుగుతున్నా దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. అసలేంటి వ్యూహం అనేది అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. బెంజమిన్ నెతన్యాహుకు మొదటి నుంచి కూడా 2 స్టేట్ పాలసీ ఇష్టం లేదు. ఆయన యుద్ధోన్మాది. ఖచ్చితంగా తమ దేశం పక్కన పాలస్తీనా అనే దేశం కూడా ఉండకూడదనుకుంటాడు.
అందుకోసమే అమాయకులను పిల్లలను కూడా చంపుతున్నాడు. ఇప్పుడు పాలస్తీనా గురించి కాకుండా గాజా గురించే మాట్లాడుతున్నాం. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే ఉండాలనుకుంటున్నాడు. అందుకు ట్రంప్ సహకరిస్తున్నాడు. గతంలో కూడా పాలస్తీనా ప్రజలను ఈజిప్టుకు లేదా మరో ప్రాంతానికి తరలిస్తాం, వారి బాగోగులు చూసుకుంటామని చెప్పాడు నెతన్యాహు. ఎందుకంటే ఆయన ఆలోచన అదే. ఇక ఇరాన్ చాలా కాలం నుంచి అణుబాంబులు తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తూనే ఉంది. నా కాలంలో కూడా నేను అడ్డుకుంటున్నాను, కొంత సక్సెస్ అయ్యాను. కానీ రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల్లో అమాయక పౌరులు చనిపోవద్దు. కానీ ఇప్పుడు ఇరాన్లో అదే జరుగుతుంది. సామాన్యులు చనిపోతున్నారు. ఇరాన్ను ధ్వంసం చేస్తే తనకు ఎదురుండదు, ఇజ్రాయెల్ను పశ్చిమాసియాలో సవాల్ చేసే దేశమే ఉండదనేది బెంజమిన్ నెతన్యాహు వ్యూహం. దీనికి సాకుగా చూపెట్టి ఆ దేశం ప్రధానిగా మరో 20 ఏళ్లు ఉండాలని భావిస్తున్నాడు నెతన్యాహు. దానికి ట్రంప్ అంగీకరించకూడదు. అసలు చర్చలు అనే ప్రతిపాదన లేకుండా నెతన్యాహు చేసేశాడు. దానికి ట్రంప్ సహకరిస్తున్నాడని విశ్లేషించారు బిల్ క్లింటన్. నిజంగా పరిస్థితులు గమనిస్తే నెతన్యాహు వ్యూహం అలానే ఉందనేది వాస్తవం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా ది హిందూ పత్రికకు రాసిన విషయంలో సంచలన విషయాలు చెప్పారు. భారత్ ఎప్పుడూ మొదటి నుంచి 2 దేశాల పాలసీని అంగీకరిస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా 2 దేశాలు శాంతియుతంగా జీవించాలని కోరుకున్నాం, దానికే మద్దతు ఇస్తున్నాం. కానీ నేటి మోడీ సర్కారు మన చరిత్రను, మన నైతిక విలువలను, విదేశీ పాలసీని మొత్తం కాలరాసింది. నెతన్యాహు యుద్ధం కోరుకునే వ్యక్తి. గాజాలో ఉన్న చిన్నపిల్లలను, అమాయకులను పిచ్చిగా చంపేస్తున్నాడు నెతన్యాహు. దీనికి మేము అంగీకరించాం. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిని మొదట ఖండించింది కూడా మేమే. కానీ దాన్ని సాకుగా పెట్టుకొని గాజాలో అన్నం కోసం క్యూలో నిలబడ్డ వాళ్ళను కూడా ఇలా రోజుకు 100 మందిని చంపడం దుర్మార్గం. నెతన్యాహుకు 2 స్టేట్ పాలసీ ఇష్టం లేదు. 1995లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఇట్జాక్ ఉన్నారు. ఆయన శాంతి కోరుకునే వ్యక్తి. పాలస్తీనాతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ నెతన్యాహు ప్రజలను రెచ్చగొట్టి రేబన్ ని హత్య చేసేందుకు కారకుడయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు. చరిత్రలో నెతన్యాహు ఎప్పుడూ కూడా యుద్ధం కోరుకునే వ్యక్తే. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని తోలనాడారు సోనియా గాంధీ. ఇక ఇటు ఇరాన్ లో ఎలాంటి అణుపరిశోధనలు జరగడం లేదు, బాంబుల తయారీ అసలే లేదని అమెరికాలోని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా చెప్పాయి. అంతర్జాతీయ అణుశక్తి సంఘం కూడా ఇదే చెప్పింది. కానీ నెతన్యాహుకు మాత్రం ఇరాన్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేయాలనేది ప్లాన్. అందుకే ఇరాన్కు శక్తిగా ఉన్న హమాస్, హైతీ, హిజ్బుల్లా టాప్ లీడర్స్ అందరినీ కూడా చంపేసింది. ఆ తర్వాత మెల్లిగా ఇరాన్ మీద బాంబులు వేసింది. మళ్ళీ ఇప్పుడు ఖమేనీని చంపితే గానీ ఇది అంతం కాదు. ఇజ్రాయెల్ భవిష్యత్తుకు భరోసా ఉండదని చెబుతున్నాడు నెతన్యాహు. అంటే యుద్ధం ఆపే ఉద్దేశం నెతన్యాహుకు లేదు. ఉచితంగా డబ్బు, ఆయుధాలు, సాంకేతిక సాయం అమెరికా నుంచి వస్తోంది. ఇరాన్ అణుక్షేత్రాలను బూచిగా చూపించి ట్రంప్ను రెచ్చగొడుతున్నాడు. ఇక ట్రంప్ కూడా గొర్రెలా తలుపుతున్నాడు. ఇంకేముంది, ఇరాన్ ని ధ్వంసం చేసేస్తున్నారు, అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇది పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమైంది. భవిష్యత్తులో తాము అణుపరిశోధనలు చేయము, వాటి జోలికి వెళ్లమని యూరోపియన్ యూనియన్ కు ఇరాన్ నాయకులు మాటిచ్చారు. సుప్రీం లీడర్ ఖమేనీ కూడా అదే మాటను చెప్పినా కూడా ఇజ్రాయెల్ యుద్ధం రంకెలు వేస్తూనే ఉంది. ఖమేనీ హతమైతే కానీ ఈ యుద్ధం ఆగేలా లేదు. అందుకే చైనా, రష్యాలు ఇజ్రాయెల్ ను హెచ్చరించాయి. అమెరికాను డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొనవద్దని చురకలంటించాయి. చైనా కేవలం మాటల వరకే పరిమితమవుతోంది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్నాళ్ల క్రితం ఇరాన్ లోని అణుక్షేత్రంపై బాంబులు వేయడంపై సీరియస్ అయ్యారు. దీంతో నెతన్యాహు సారీ చెప్పాడు. మిస్టేక్ జరిగింది అనడంతో రష్యా ఊరుకుంది. కానీ ఇప్పుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్, ఇరాన్ మొత్తాన్ని నాశనం చేసేందుకు పథకాలను రచిస్తోంది. మరి రష్యా ఎంటర్ అయితే మాత్రం ఇజ్రాయెల్ దూకుడు తగ్గుతుంది. అమెరికా కూడా వెనక్కి జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర బాలిస్టిక్ క్షిపణులు కేవలం 3000 మాత్రమే ఉన్నాయి. వాటిలో సగం ఇప్పటికే వాడేసింది. మిగతావి కూడా మరో వారం రోజుల్లో ఖాళీ అవుతాయి. ఇరాన్ దగ్గర వేల కొద్ది క్షిపణులు ఉన్నా కూడా ఇజ్రాయెల్ అవి రీచ్ కాలేవు. కేవలం బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ ను చేరుకోగలవు. అవి ఖాళీ అయ్యాయంటే ఇరాన్ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే 1500 కిలోమీటర్ల దూరం జోర్డాన్, ఇరాక్ ను దాటేసి ఇజ్రాయెల్ మీద బాంబులు వేసేంత క్షిపణులు లేవు. ఇక యుద్ధ విమానాలు 500 కిలోమీటర్లు కూడా తిరగలేనంత పాతవి. అంటే మరో వారం తర్వాత ఇరాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు వెళ్లి ఇరాక్ మాదిరిగా ఆపరేషన్ చేపడతాయనే అంచనాలున్నాయి. అంటే సద్దాం హుస్సేన్ మాదిరిగా ఖమేనీని కూడా, అతని అనుచరులను కూడా హతం చేసేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఇరాన్ లో ప్రతిష్ఠించేలా చేయాలనుకుంటున్నాయి. అంటే ఇస్లాం షరియా చట్టాలు, ఇతర భీకరమైన మతోన్మాద నిర్ణయాలన్నింటినీ కూడా కాలరాయాలనేది ఇజ్రాయెల్ పథకం. మరి అది నెరవేరుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. రష్యా, చైనాలు ఇరాన్ కు సహకరించకపోతే ఇజ్రాయెల్ గెలిచినట్లే. ప్రస్తుతానికి రష్యా ఏముంటుందంటే క్లీన్ గా హ్యాండ్ ఇచ్చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి నేరుగా అడుగు పెట్టలేనని రష్యా తేల్చి చెప్పేసింది. తటస్థంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్లో సుమారుగా
2 మిలియన్ల మంది రష్యన్ స్పీకింగ్ ప్రజలు ఉన్నారట. ఈ గణాంకం ఆధారంగా రష్యా ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇక చైనా సంగతి తెలిసిందే, ఒట్టి మాటలే. అంటే వీళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచినట్లే. రష్యా చైనా వేలు పెడితేనే ఏదైనా జరగచ్చు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మరో వారం రోజుల్లో మొత్తం తేలిపోనుంది. మరేం జరగబోతుందో చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.